హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు మై ఛానల్. ప్రణయ కలహం సీరీస్లో ఇది లాస్ట్ ఎపిసోడ్ అండి. ఈ ఎపిసోడ్ వినబోయే ముందుగా ప్రీవియస్ పార్ట్స్ ఎవరైనా మిస్ చేసి ఉంటే ముందు అవి వినండి ఫ్రెండ్స్. అలాగే ఫస్ట్ అయినా ఛానల్ చూస్తున్న వాళ్ళు ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ నాకు అందించండి. ఇంకా లేట్ చేయకుండా ఈ ఎపిసోడ్లోకి వెళ్ళిపోతాం. నెక్స్ట్ డే మార్నింగ్ తన లగేజ్ అంతా ప్యాక్ చేసుకుని వచ్చి దీపిక ఉన్న గది డోర్పై కొడుతూ ఉన్నాడు అతను. అయినా ఆ డోర్ తెరుచుకోలేదు. అప్పుడే అటుగా వచ్చిన వార్డ్ బాయ్ అది చూసి, ఆ మేడం లేదు సార్, ఫ్లైట్కి వెళ్ళాలట కదా, మరొక గంటలో ఫ్లైట్ ఉందని ఎయిర్పోర్ట్కి వెళ్ళిపోయారు అంటూ చెప్పాడు. ఏంటి, వెళ్ళిపోయిందా? కానీ నన్ను పిలవలేదు, నేను లేకుండా ఎలా వెళ్ళింది అని అతను అయోమయంగా అనుకుంటూ ఉండగా, తెలీదు సార్, ఇప్పుడే మేడంని క్యాబ్ ఎక్కించి వస్తున్నాను అంటూ చెప్పాడు ఆ బాయ్. దానితో తన లగేజ్ తీసుకుని హడావిడిగా అక్కడ నుంచి పరుగు తీశాడు అతను. ఎయిర్పోర్ట్కి వెళ్ళేసరికి అక్కడ ఉన్న చైర్స్ లో కూర్చుని ఏదో బుక్ చదువుకుంటూ కనిపించింది దీపిక. లోపలికి వచ్చిన అతను తన కళ్ళతోటే ఆమె ఎక్కడుందో వెతికి ఆమె కనిపించేసరికి, అమ్మయ్య, వెళ్ళిపోలేదులే, ఇక్కడే ఉంది. అయినా నా పిచ్చి కానీ ఫ్లైట్ వెళ్లకుండా ఇది మాత్రం ఎలా వెళుతుంది అని అనుకుంటూ వెళ్ళి ఆమె పక్కన ఉన్న చైర్లో కూర్చుని, హాయ్ దీపు అంటూ పలకరించాడు అతను. కనీసం అతని వైపు కూడా తిరిగి చూడలేదు ఆమె. ఏమైంది నీకు, అలా వదిలేసి వచ్చేసావు ఏంటి? ఇద్దరం కలిసి వచ్చినప్పుడు కలిసే కదా వెళ్ళాలి. ఇలా నీ దారిన నువ్వు, నా దారిన నేను వెళితే చూసేవాళ్ళు ఏమనుకుంటారు అంటూ అడిగాడు అతను. సమాధానం చెప్పలేదు ఆమె. పోనీ చూసే వాళ్ళ గురించి కాదు, నేను ఫీల్ అవుతాను కదా. ఏదో టంగ్ స్లిప్ అయి ఒక మాట అన్నాను, నిజమే, తప్పని ఒప్పుకుంటున్నాను కదా, క్షమించి మాట్లాడొచ్చు కదా అడిగాడు అతను. సమాధానం లేదు. పొగరు, కచ్చగా అన్నాడు. గట్టిగా పళ్ళు కొరుకుతూ ఒకసారిగా పైకి చైర్ నుంచి లేచి నిలబడింది ఆమె. ఏంటి, మళ్ళీ కోపం వచ్చిందా? పెళ్లి చూపుల్లో తిట్టినట్లు ఇక్కడ కూడా తిట్టదు కదా, పరువు పోతుంది అందరిలో అని మనసులో అనుకుంటూ భయంగా ఆమె వైపు చూస్తూ ఉన్నాడు ఫణీంద్ర. అతన్ని ఏమాత్రం పట్టించుకోకుండా తన లగేజ్ తీసుకుని వెళ్ళిపోతూ ఉంది ఆమె. అది గమనించి, ఏంటి, అప్పుడే అనౌన్స్మెంట్ ఇచ్చేశారా? నాకు వినిపించలేదు. ఆయన ఎక్కడ వినిపిస్తుంది, మేడం గారిని బతిమలాడుకునే పనిలో ఉన్నాం కదా. అలా బిజీగా ఉన్న నాకు ఎంత పెద్దగా అనౌన్స్మెంట్ ఇచ్చినా ఏం వినిపించి చూస్తుందిలే అని అనుకుంటూ తన లగేజ్ తీసుకుని, దీపం, ఒక్క నిమిషం ఆగు, నేను వస్తున్నాను అంటూ ఆమె వెనక పడ్డాడు అతను. ఫ్లైట్ ఎక్కిన ఆమె తన సీట్లో కూర్చుంది. అది చూసి చిన్నగా నవ్వుతూ వెళ్ళి ఆమె పక్క సీట్లో కూర్చుని, ఏంటి, ఇక్కడ కూడా వదిలేసి వచ్చావు? నేను అనౌన్స్మెంట్ వచ్చిన విషయమే గమనించలేదు, కొంచెం చెప్పొచ్చు కదా అని ఫణేంద్ర అనగడంతో అతని వైపు కోపంగా చూస్తూ, నేనెందుకు చెప్పాలి? చూడండి, ఏదో ఆఫీస్ వర్క్ మీద కలిసి వచ్చాము, అంత మాత్రాన్న మనం కలిసే వెళ్ళాలి అని లేదు కదా. పని అయిపోయింది, అక్కడితో మీతో కలిసి ట్రావెల్ చేయవలసిన అవసరం కూడా అయిపోయింది. కాబట్టి ఇంకా మీ చుట్టూనే తిరుగుతూ మీతో అడ్డమైన మాటలు పడవలసిన కర్మ నాకు లేదు. దయచేసి మీ దారిన మీరు వెళ్ళండి, నా దారిన నన్ను వెళ్ళనివ్వండి. అంతే తప్ప ఇద్దరి దారులు ఒకటే అన్నట్లు మళ్ళీ నాలో ఊహలు పెంచి, అవి ఊహలు మాత్రమే, ఎప్పటికీ నిజం కాదు అంటూ నా క్యారెక్టర్ని ఎత్తి చూపే ప్రయత్నం మరొక్కసారి చేయొద్దు. అసలు అలా చేసే అవకాశం కూడా నేను మీకు ఇవ్వదలుచుకోలేదు. కాబట్టి ఇక నుంచి నాకు దూరంగానే ఉండండి అంది ఆమె. ఆ మాటలకి చాలా కోపం రావడంతో, ఏంటి, రాత్రి నుంచి చూస్తున్నాను, నువ్వు చాలా ఓవర్ చేస్తున్నావు. ఏదో ఆడపిల్ల పొరపాటున నోరు జారి ఒక మాట అన్నాను, హట్ అయి ఉంటుంది, సారీ చెప్దాము అన్న ఉద్దేశంతో నేను నీ చుట్టూరు తిరుగుతూ ఉంటే అలుసు అయిపోయాను కదా నీకు. అయినా నీ వెనక తిరగవలసిన అవసరం నాకేంటి, నువ్వేమవుతావని నాకు అని అతను అనడంతో, ఏమీ కాను కదా, మరెందుకు నాతో మాట్లాడడం అని కోపంగా అంటూ అప్పుడే అటుకు వచ్చిన ఎయిర్ హోస్టెస్ ని రిక్వెస్ట్ చేసి మరి తన సీట్ ని మార్చుకుంది ఆమె. వెనక్కి తిరిగి చూసినా కూడా కనిపించినంత దూరంలో ఆమె ఉండడంతో పొగరు అంతా ఎంత లేదు మేడం గారికి.
అనుకుని లైట్ తీసుకుందాము అని చాలా ప్రయత్నించాడు ఫణీంద్ర. కానీ అతని వల్ల కాలేదు. అసలు ఏం చూసుకునే అంత పొగరు? నేనేమన్నానని నన్ను అంత దూరం పెట్టేసింది? ప్రేమించాను అంది కదా! ప్రేమంటే ఇదేనా? ఎదుటి మనిషిని అర్థం చేసుకోకపోవడమేనా ప్రేమ అంటే? టైమ్ గాడ్! దీని ప్రేమని నేను అంగీకరించలేదు కాబట్టి సరిపోయింది. ఒకవేళ అంగీకరించుంటే బ్రేకప్ అవ్వడానికి ఎక్కువ టైం కూడా పట్టేది కాదు అని మనసులో అనుకుంటూ, ఎంత వద్దు అనుకున్నా కూడా ఆమె ఆలోచనలే వస్తూ ఉండడంతో అలానే కష్టంగా ఆ ప్రయాణం అంతా అయ్యే వరకు గడిపేశాడు అతను. ఫ్లైట్ దిగిన తర్వాత కూడా అతన్ని ఏమాత్రం పట్టించుకోకుండా బయటికి వచ్చిన ఆమె క్యాబ్ బుక్ చేసుకుని అక్కడి నుంచి వెళ్ళిపోయింది. అతనికి దూరంగా వెళ్ళిపోతున్న ఆ క్యాబ్ వైపు అసహనంగా చూస్తూ ఉండిపోయాడు అతను. ఫ్లాట్‌కి వచ్చిన ఆమెను చూసి ఏంటి అంత కోపంగా ఉన్నావు? అంటూ అడిగింది ప్రశాంతి. ఏమీ లేదు. కొంచెం చిరాగ్గా ఉంది. ఫ్రెష్ అయ్యి వస్తాను అంటూ వాష్‌రూమ్‌లోకి వెళ్ళిపోయింది ఆమె. మొహం చూస్తూ ఉంటే ఏదో జరిగింది అని తెలుస్తుంది. అడిగితే మాత్రం మేడం గారు సమాధానం చెప్పరు. అసలు ఏం జరిగిందో ఏంటో అని మనసులో అనుకుంటూ ఆమె వచ్చేదాకా వెయిట్ చేసి వచ్చిన తర్వాత ట్రిప్ ఎలా జరిగింది? అక్కడ ఏమేం చూశారు? నా కోసం ఏమైనా తెచ్చావా? అంటూ గడగడా ప్రశ్నలు అడుగుతూనే ఉంది ప్రశాంతి. ప్లీజ్ శాంతి, నన్ను విసిగించకు. తర్వాత మాట్లాడుకుందాం. చాలా తలపోటుగా ఉంది అని చెప్పి పైకి వెళ్ళడానికి డోర్ ఓపెన్ చేసిన ఆమెకి అప్పుడే వచ్చి తన ఎదురుగా ఉన్న ఫ్లాట్ డోర్ ఓపెన్ చేస్తూ కనిపించాడు ఫణేంద్ర. ఒక్క క్షణం అతను అలా చూస్తూ ఉండిపోయిన ఆమె కళ్ళల్లో చిన్నపాటి కన్నీటి పొర. తనని ఎవరో చూస్తున్న ఫీలింగ్ కలగడంతో డోర్ ఓపెన్ చేసేవాడు కాస్త వెనక్కి తిరిగి చూశాడు. అతను చూడడం గమనించి వెంటనే డోర్ క్లోజ్ చేసి ఆ డోర్కి జారబడి కళ్ళు మూసుకుంది ఆమె. వద్దు దీపు, నిన్ను వద్దు అనుకున్న వాళ్ళ కోసం నువ్వేడవడం అనవసరం. ప్రేమంటే విలువలేని ఇలాంటి వాళ్ళ కోసం అసలు ఏడవద్దు. నీ కన్నీళ్లను వృధా చేసుకోవద్దు అని తన మనసుకి తానే చెప్పుకొని కష్టంగా వస్తున్న కన్నీళ్లను ఆపుకుంటూ ఉంది ఆమె. అలా బాధపడుతూ ఉన్న ఆమెను చూస్తూ ఉన్న ప్రశాంతికి ఏదో జరిగిందని చాలా క్లియర్గా అర్థమవడంతో ఆమె దగ్గరికి వచ్చి దీపు అంటూ ఆమె భుజం మీద చేయి వేసింది. అప్పటికే ఆ ఓదార్పు కోసం అలమడిస్తూ ఉన్న ఆమె మనసు ప్రశాంతి చేతి స్పర్శకి లొంగిపోయాయి. గట్టిగా పట్టుకుని ఆమెని ఒక్కసారిగా ఏడ్చేసింది. ఏమైంది? సార్ ఏమైనా అన్నారా అని ఆమె అడగడంతో జరిగిందంతా ఆమెకి చెప్పి, అసలు అంతలా ఎలా మాట్లాడతాడే? ఒక అమ్మాయి సిగ్గు బిడియం ఇలాంటివన్నీ పక్కన పెట్టి మరీ ప్రపోజ్ చేసింది అంటే ఆ అమ్మాయి తనని ఎంతగా ప్రేమిస్తుందో అని ఒక్కసారి కూడా ఆలోచించడా? ఒక అమ్మాయి ప్రేమ పొందడం అంటే అదృష్టమే. ఆ అదృష్టం వాడికి అంత ఈజీగా దొరికేస్తే సంతోషపడడం మానేసి క్యారెక్టర్ని అనుమానించడం, అందరికీ ప్రపోజ్ చేసుకుంటూ తిరుగుతున్నావా అని అడగడం ఎంతవరకు కరెక్ట్? తనకి ప్రపోజ్ చేశాను అని ప్రతి ఒక్కరికి ప్రపోజ్ చేస్తానా? ప్రతి ఒక్కరితోని తిరిగే దానిలా కనిపిస్తున్నానా? బాధగా అడిగింది ఆమె. ఇట్స్ ఓకేవే. నీ విలువ వాడికి తెలీదు. అందుకే నిన్ను ఇంతగా హర్ట్ చేసి దూరం చేసుకున్నాడు వేస్ట్ ఫెలో. అయినా ఈ అబ్బాయిలకి ప్రాణంగా ప్రేమించే అమ్మాయిలంటే ఎప్పటికీ చులకనే. అదే ప్రేమ పేరుతో తన చుట్టూ తిప్పుకుంటూ తమ సొంత అవసరాలకు వీళ్ళ పర్స్ ఖాళీ చేస్తూ చివరికి వీళ్ళని బేవర్స్ లాగా చేసి రోడ్డు మీద వదిలేసి బాగా డబ్బున్న వాడిని పెళ్లి చేసుకుని వెళ్ళిపోతారు చూడు, అలాంటి అమ్మాయిలు నచ్చుతారు. అలాంటి వాళ్ళు ఇలాంటి వాళ్ళకి కరెక్ట్. కానీ నీలాంటి మంచి వాళ్ళు సూట్ అవ్వరే. నువ్వు చూస్తూ ఉండు. వాడికి ఖచ్చితంగా ఏ రాకాసి గంపో పెళ్ళంగా వచ్చి రాచి రంపాన పెట్టకపోతే అడుగు అంది ఆమె. వద్దే, తను నా విషయంలో తప్పుగా అనుకున్నా కూడా తను చాలా మంచివాడు. తనకి మంచి అమ్మాయి భార్యగా రావాలి. తన ప్రాణంగా చూసుకోవాలి అంది దీపిక. ఎందుకు కాదు మగవాళ్ళందరూ మనల్ని చులకనగా చూసేది? మనం వాళ్ళకి దూరంగా వచ్చేసినా పర్వాలేదు కానీ వాళ్ళు మాత్రం సంతోషంగా ఉండాలి అని కోరుకుంటాం. కానీ వాళ్ళకి మాత్రం మన మనసు ఎప్పటికీ అర్థం కాదు. ఇదే పొజిషన్‌లో ఒక అబ్బాయి ఉంటే తనని వదిలేసి వెళ్ళిపోయిన అమ్మాయి సంతోషంగా ఉండాలని కోరుకుంటాడా? హుహు. నరకం అనుభవించాలి. మొగుడు రోజూ వచ్చి తాగి కొట్టి
సాధించాలి అని కోరుకుంటారు. ఎంతైనా అమ్మాయిలు గ్రేటే. అందుకే కష్టాలన్నీ ఆడవాళ్ళకే వస్తాయి అంటూ విరక్తిగా పెదవి విరిచింది ప్రశాంతి. ఆ తర్వాత అతన్ని మర్చిపోవడానికి ప్రయత్నిస్తూనే ఆఫీస్కి వెళ్ళి తన పనేదో తను చేసుకుంటూ వచ్చేస్తుంది దీపిక. ఫణీంద్ర కూడా ఆమెతో మాట్లాడాలని పెద్దగా ప్రయత్నించలేదు. తన పనేదో తాను చూసుకుంటూ ఉన్నాడు. కానీ అతని మనసు మాత్రం ఆమెని పదే పదే చూడాలి అని ఆరాటపడుతుంది. అలా పని చేస్తూనే ఆమెని చూస్తూ ఉన్నాడు కూడా. మాట్లాడకుండా రోజులు గడవడం చాలా కష్టంగా ఉంది కానీ, మాట్లాడితే ఏమంటుందో అన్న భయం. అలా అని మాట్లాడకుండా ఉండలేకపోతున్నాడు. అసలు తన మనసులో ఆమెపై ఉన్న ఫీలింగ్ ఏంటో అతనికి ఏమాత్రం అర్థం కావడం లేదు. కానీ రోజు ఆమెని చూడడం మాత్రం మనసుకి బాగా నచ్చుతుంది. మాటలు కలిపితే ఇంకా నచ్చుతుంది. కానీ అవకాశమే ఇవ్వడం లేదు ఆమె. ఆమె ఎప్పుడు ఆ అవకాశం ఇస్తుందా అని ఎదురుచూస్తూ కాలాన్ని గడుపుతూ ఉన్నాడు అతను. అలా రోజులు గడుస్తూ ఉండగా ఒకరోజు సాయంత్రం ఆఫీస్ అవర్స్ అయిపోవడంతో బయటికి వెళ్ళిపోతూ ఉన్నారు దీపిక, ప్రశాంతి. అది చూసి కంగారుగా వారు వెనక్కి వస్తూ ఉన్నాడు ఫణేంద్ర. అతని దారికి అడ్డుగా వచ్చి నిలబడి, సార్ సార్, ఒక్క నిమిషం మీతో మాట్లాడాలి అంది శ్వేత. ఇప్పుడు కాదు, టైం లేదు, రేపు మాట్లాడుకుందాం అని చెప్పి ఆమెని దాటుకుని ముందుకు వెళ్ళిపోతూ ఉన్నాడు అతను. అయినా వదలకుండా అతని వెనకే ఫాలో అయ్యి, సార్, ఈరోజు మాట్లాడాలి. చాలా రోజుల నుంచి మీకు ఒక విషయం చెప్పాలి అనుకుంటున్నాను, కానీ చెప్పలేకపోతున్నాను. ఈరోజు చెప్పి తీరాలి అంతే అంది ఆమె. అబ్బా, నాకు అంత టైం లేదు, నేను వెళ్ళి మాట్లాడతాను అని అతను చెప్పాడు. అయినా కూడా వినకుండా, కుదరదు సార్ అని చెప్పి వెళ్ళి అతనికి అడ్డుగా నిలబడి, ఈరోజు మీరు నేను చెప్పింది వినవలసిందే. లేదు అంటే వినే వరకు నేను ఇక్కడి నుంచి కదలను, మిమ్మల్ని కదలనివ్వను అని కోపంగా చెప్పింది శ్వేత. అప్పటికే పార్కింగ్కి వెళ్ళిపోయిన వాళ్ళు తమ స్కూటీ తీసుకుని అక్కడి నుంచి వెళ్ళిపోతున్నారు. కొంచెం దూరం నుంచి అది చూసి ఇరిటేటింగ్గా ఫీల్ అవుతూ, చెప్పు, ఏం చెప్పాలి? ఎందుకు నా దగ్గరగా వచ్చి నిలబడ్డావు అని కొంచెం కోపం చిరాకుతో అడిగాడు ఫణేంద్ర. అది సార్, విషయం ఏంటి అంటే అని కొంచెం సిగ్గుపడుతూ, ఐ లవ్ యూ సార్ అంటూ టక్కని చెప్పేసింది శ్వేత. అది విన్న అతనికి తన జీవితం మీద తనకే విరక్తి రావడంతో, దేవుడా, అసలు ఈ అమ్మాయిలకి ఏమైంది? అయినా దేశంలో మగవాళ్ళే లేరు అన్నట్లు అందరూ నన్ను తగులుకుంటున్నారేంటిరా స్వామి అనుకుని, సారీ శ్వేత, నాకు ఇంట్రెస్ట్ లేదు అంటూ చెప్పాడు ఫణేంద్ర. ఆ మాటతో పాప ఫేస్లో ఫీలింగ్స్ మారిపోగా, ఎందుకు ఇంట్రెస్ట్ లేదు సార్, ఎందుకు ఇంట్రెస్ట్ లేదు? మీరు ఎవరినైనా లవ్ చేస్తున్నారా అని అడిగింది ఆమె. లేదు తల్లి అన్నాడు అతను. మరి లేనప్పుడు నన్ను చెయ్యొచ్చు కదా సార్, మీకున్న ఇబ్బంది ఏంటి నన్ను లవ్ చేయడానికి అంటూ అడిగింది ఆమె. ఇబ్బంది అంటే ఏమీ లేదు, అలాగే ఎవరిని ప్రేమించాలని కూడా లేదు. ముఖ్యంగా నిన్ను ఆఖరి అన్న మాట చిన్నగా గొనుక్కొని ముందు మాట మాత్రం కొంచెం గట్టిగానే చెప్పాడు అతను. ప్రేమించాను అని ప్రేమించాలని ఎందుకు ఉండదు సార్? కొందరు కళ్ళకి నచ్చుతారు, మరికొందరు మనసుకు నచ్చుతారు. కళ్ళకి నచ్చిన వాళ్ళని చూసి అట్రాక్ట్ అవుతామేమో కానీ వాళ్ళతో జీవితాంతం కలిసి ఉండలేము. కానీ మనసుకు నచ్చిన వాళ్ళకి మాత్రం మనం త్వరగా అట్రాక్ట్ అవ్వకపోవచ్చు. మన జీవితం మాత్రం వాళ్ళతోనే ముడిపడి ఉంటుంది. వాళ్ళు మాట్లాడకపోయినా, మన వైపు చూడకపోయినా, మనల్ని పట్టించుకోకపోయినా అల్లాడిపోతాము. ఏదో ఒక రకంగా వాళ్ళ చుట్టూ తిరుగుతూ, వాళ్ళ చూపు మన మీద పడకపోతుందా అని ఆశతో పదే పదే వాళ్ళతో మాటలు కలపడానికి ప్రయత్నిస్తూ ఉంటాము. ఈ లక్షణాలన్నీ మీలో నాకు కనిపించాయి సార్. మీరు నన్ను తీసుకువెళ్లకుండా ఆ దీపికని తీసుకుని టూర్‌కి వెళ్లారు అని నేను మీ మీద కోపంగా ఉండి ఇన్ని రోజులు మాట్లాడకపోయేసరికి మీరు నా కోసం ఎంత తపించారో నేను గమనించాను. పదే పదే నా వైపు చూడడం, నాతో మాట్లాడడానికి ప్రయత్నించడం అన్నీ నేను గమనిస్తూనే ఉన్నాను సార్. దీన్ని ప్రేమ అని మీరు ఒప్పుకోవడానికి కొంచెం టైం పడుతుందేమో కానీ ఒక్కసారి మనసు పెట్టి ఆలోచించండి. ఖచ్చితంగా ఇది ప్రేమే అంది ఆమె. ఆ మాటతో నిజంగానే ఆలోచనలో పడ్డాడు అతను. కొందరు కళ్ళకి నచ్చుతారు, కొందరు మనసుకు నచ్చుతారు. కళ్ళకి నచ్చిన వాళ్ళు కావాలి అని ఎప్పుడూ కోరుకోలేదు. మనసుకు నచ్చిన తనని దూరం చేసుకుంటున్నానా? అసలు తను నాతో మాట్లాడకపోతే నేనెందుకు ఇంత ఇది అయిపోతున్నాను? ఎందుకంత తాపత్రయపడుతున్నాను?
తనతో మాట్లాడాలి అని నేను పడుతున్న ఈ ఆరాటం వెనక ప్రేమ దాగి ఉందా అని అతను మనసులో అనుకుంటూ ఉండగా, చెప్పండి సార్, మీకు ఇప్పుడు ఒక క్లారిటీ వచ్చింది అనుకుంటున్నాను. బాగా ఆలోచించి చెప్పండి. మీరు నన్ను ప్రేమించడం లేదు అంటూ అడిగింది శ్వేత. ఆమె వైపు సూటిగా చూస్తూ, ఇప్పుడు ఒకరి చూపు కోసం, మాట కోసం, వారితో గడిపే క్షణకాలం కోసం మన మనసు ఆరాటపడుతుంది, తాపత్రయపడుతుంది. వాళ్ళు మన వైపు చూడకపోతే విలవిలలాడుతుంది అంటే దాని అర్థం మనం వాళ్ళని ప్రేమిస్తున్నాము అని కదా అంటూ అడిగాడు ఫణీంద్ర. ఎగ్జాక్ట్లీ సార్. కావాలి అంటే ఒకసారి కళ్ళు మూసుకుని ఆలోచించండి. మీరు అంతగా ఆరాటపడుతున్న మనిషి మీ కళ్ళ ముందు ఉంది కాబట్టి పెద్దగా పట్టించుకోవడం లేదు. కానీ ఒకవేళ తనే కనుక మీకు దూరంగా వెళ్ళిపోతే, ఇంకెప్పటికీ తనని మీరు చూడకపోతే అప్పుడు మీ పరిస్థితి ఏంటి అని నిలదీసి అడిగింది శ్వేత. ఆ మాటతో సరే, ఒక్కసారి ట్రై చేస్తానుండు అని కళ్ళు మూసుకుని తన మనసును ప్రశాంతంగా ఉంచుకుని తన మనసులో ఉన్న రూపం ఎవరిదా అని చూస్తూ ఉన్నాడు అతను. ఒక 5 నిమిషాల తర్వాత తన మనసుకి వచ్చిన ఆలోచనలన్నీ చెదిరిపోయి నవ్వుతూ ఉన్న దీపిక మొహం కనిపించింది. అది చూడగానే అతని పెదవులపై చిన్న చిరునవ్వు వచ్చింది. ఆమెని అలా చూస్తూ ఉండిపోవాలి అని మనసు కనిపిస్తూ ఉండడంతో కళ్ళు కూడా తెరవకుండా ఆమెతో ఆ ఊహాలోకంలో తేలిపోతూ ఉన్నాడు అతను. అలా ఒక్క నిమిషం తర్వాత ఆమె రూపం మాయమై మొత్తం చీకటి మిగిలింది. అది చూసి అతనికి భయం వేసి ఒక్కసారిగా కళ్ళు తెరిచాడు. ఇప్పుడు అతని మనసు మెదడు క్లియర్గా ఉంది. తన మనసులో ఉన్న రూపం ఎవరిదో ఏమిటో అతని మనసు అతనికి చూపించడంతో వెంటనే దీపికని చూడాలి అని ఆరాటపడుతూ ఉన్నాడు. అతనికి అంత క్లారిటీ ఇచ్చిన శ్వేత వైపు చూసి థ్యాంక్ యూ సో మచ్ అంటూ ఆమెను ఒక్కసారి గట్టిగా కౌగిలించుకుని వదిలి, నాకు అర్జెంటు పని ఉంది, బాయ్ అంటూ అక్కడ నుంచి వెళ్ళిపోతున్నాడు అతను. అది చూసి, ఏంటి సార్ అలా వెళ్ళిపోతున్నారు? నాకు ఏదో ఒక సమాధానం చెప్పండి. నాకు నా ప్రపోజల్కి ఒప్పుకుంటున్నారా లేదా అంటూ వెనక నుంచి అరిచింది ఆమె. దానితో వెళ్ళేవాడు కాస్త ఆగి వెనక్కి వచ్చి ఆమెని చూస్తూ, నువ్వు ఇప్పుడు చెప్పావు కదా, నేను చెన్నై వెళ్ళి వచ్చిన దగ్గర నుంచి ఇప్పటి వరకు నువ్వు నాతో మాట్లాడలేదా అని. ఆ విషయాన్ని నువ్వు వచ్చి నాకు చెప్పే వరకు కూడా నేను గమనించలేదు. నేను పదే పదే చూసింది, మాట్లాడాలి అనుకున్నది, మాటలు కలపాలి అనుకున్నది నీతో కాదు అన్నాడు అతను. అవునా? నాతో కాకపోతే మరి ఎవరితో? ఉక్రోషంగా అడిగింది ఆమె. నేను ఈ పనులు చేస్తున్నప్పుడు నీ పక్కన ఎవరైనా ఉన్నారా అంటూ అడిగాడు ఫణేంద్ర. ఆ మాటతో పాపకి గుండెలో రాయి పడడంతో, నా పక్కన అంటే ప్రశాంతినా అని అనుమానంగా అడిగింది. చిచి కాదు, తను నాకు చెల్లెలు లాంటిది అన్నాడు అతను. అయితే దీపిక అని ఆమె అనడంతో, ఎగ్జాక్ట్లీ దీపు. నా ఇంట్లో దీపం పెట్టి నా గుండెల్లో గూడు కట్టుకుని హాయిగా నిద్రించే దేవత తనే. నువ్విచ్చిన క్లారిటీతోటే నాకు ఈ విషయం అర్థమయ్యింది, కన్ఫ్యూజన్ పోయింది. సో థ్యాంక్ యూ సో మచ్. మా పెళ్ళికి పిలుస్తాను, తప్పకుండా రావాలి అని చెప్పి అక్కడ నుంచి వెళ్ళిపోయాడు అతను. సచ్చినోడా, నేను ప్రేమిస్తున్నాను అంటే నీ ప్రేమ కహాని చెప్పి పెళ్ళికి రమ్మని పిలుస్తున్నావా? పోరా పో. దాని చేతిలో నీ జీవితం పడింది అంటే వేగంగా వెళుతున్న ఎక్స్ప్రెస్ కింద తలపెట్టినట్లే. పోయి దాని కింద పడి నలిగిపో అని తిట్టుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయింది శ్వేత. చాలా ఫాస్ట్గా ఫ్లాట్కి వచ్చిన ఫణీంద్ర తన ఫ్లాట్కి వెళ్లకుండా ఎదురు ఫ్లాట్కి వెళ్ళి డోర్ కొట్టాడు. దానితో డోర్ తీసిన ప్రశాంతి అతని వైపు చిరాగ్గా చూస్తూ, ఏంటి సార్, ఏమైనా కావాలా అంటూ అడిగింది. ఆమె బుగ్గలు పట్టుకుని గిల్లుతూ, ఎందుకు చెల్లమ్మా నా మీద అంత కోపం? మీ వదినంటే పిచ్చిది. తను వేరే వాళ్ళతో మాట్లాడడం చూడలేక ఏదో జలసితో 1-2 మాటలు అంటే లాగిపెట్టి చెంప మీద కొట్టి బుద్ధి చెప్పడం మానేసి దూరంగా నెట్టేసింది. మరి నీకేమైంది? వసే పిచ్చి మాలోకమా, మా అన్నయ్య అలాంటి వాడు కాదు. నువ్వంటే ఎంత ప్రేమ లేకపోతే నువ్వు వేరే మగవాడితో మాట్లాడడం చూసి తట్టుకోలేక అలా మాట్లాడాడు. కొంచెం అర్థం చేసుకోవే. తప్పైతే తిట్టు, కొట్టు, క్షమించు, అంతేకాని ఇలా దూరం చేసుకోకు అని చెప్పడం మానేసి
అది తానా అంటే నువ్వు తందానా అంటావేంటే తింగరమాలోకం అని తిట్టి ఆమె నెత్తి మీద ఒక్కటి పీకాడు అతను. తల మీద చిన్నగా రుద్దుకుంటూ, ఏంటి సార్ వింత వింతగా మాట్లాడుతున్నారు? వచ్చే దారిలో ఆ శ్వేత ఏమైనా కరిసిందా మిమ్మల్ని అంటూ అనుమానంగా అడిగింది ప్రశాంతి. అది కరిచినా కూడా మనకి మంచి జరిగింది కానీ ఇంతకీ వదినమ్మ ఎక్కడా అంటూ అడిగాడు అతను. ఎవరు మీ వదినమ్మ? నాకు తెలీదే అంది ప్రశాంతి. ఆమె నెత్తి మీద మరొకటి పీకి, మా వదినమ్మ కాదే మీ వదినమ్మ అన్నాడు అతను. అబ్బో అనుకుని, పైనుంది సార్ పైన అంది ఆమె. ఓ అవునా, సరే నేను వెళ్ళి ఒకసారి కలిసి వస్తాను. నువ్వు ఈలోగా ఈ బ్యాగ్ కట్టా లోపల పెట్టి మంచి డిన్నర్ ఏర్పాటు చేయి, ఆకలి కుమ్మేస్తుంది, మేమిద్దరం వచ్చి భోజనం చేస్తాం అని చెప్పి ఆమె మాటకి దొరకకుండా పైకి పరుగు పెడుతూ ఉన్నాడు అతను. దేవుడా, ఈయన గారు అన్నగారేంటో ఆవిడ గారు వదిన గారేంటో వీళ్ళిద్దరికీ నేను వంట చేసి పెట్టడం ఏంటో. నా మీద అంత ప్రేమ పొంగి పొరలిపోతే సరదాగా రెస్టారెంట్కి తీసుకువెళ్ళి ట్రీట్ ఇవ్వకుండా నెత్తి మీద టపీ టపీ అని పీకి మళ్ళీ వంట చేయమని ఆర్డర్ వేసి వెళుతున్నాడు. చూడు మహానుభావుడు అని తిట్టుకుంటూ లోపలికి వెళ్ళిపోయింది ప్రశాంతి. అప్పటికి లైట్గా చీకటి పడుతూ ఉండడంతో ఆకాశంలో నక్షత్రాలు అప్పుడప్పుడే కనిపిస్తూ ఉన్నాయి. వాటి వైపు చూస్తూ దీర్ఘంగా ఆలోచిస్తూ ఉంది దీపిక. వెనక నుంచి ఆమెను చూసి చిన్నగా నవ్వుతూ దీపు అంటూ పిలిచాడు అతను. ఆ పిలుపు తనకి చాలా ఇష్టమైన వ్యక్తి పిలిచిన పిలుపు అవ్వడంతో వెనక్కి తిరిగి చూసి అక్కడ నిజంగానే అతను ఉండడంతో కోపంగా అక్కడ నుంచి వెళ్ళిపోతూ ఉంది ఆమె. అది చూసి ఆమె చెయ్యి పట్టుకుని ఆపి ఆమెని తన మీదకి లాక్కున్నాడు అతను. ఆ చర్యతో షాక్ అయిన ఆమె కళ్ళు పెద్దవి చేసి అతని వైపు అలా చూస్తూ ఉండిపోయింది. ఎక్కడికి వెళ్ళిపోతావే? అన్నదానికి రెట్టింపు శిక్ష వేశావు, ఇంకా కూడా నా మీద నీకు కోపం పోలేదా? పోకపోతే చెప్పు, ఏం చేయమన్నా చేస్తాను, అంతేకాని ఈ మౌన పోరాటం నేను భరించలేకపోతున్నాను, మాట్లాడవే ప్లీజ్ అన్నాడు అతను. వదలండి సార్, ఎవరైనా ఇలా నన్ను చూస్తే వాళ్ళు కూడా మీలానే నాకు క్యారెక్టర్ లేదు అనుకుంటారు. మీ విషయంలో చేసిన ఒక్క తప్పుకి కనిపించిన ప్రతి వాళ్ళకి ప్రపోజ్ చేసుకుంటూ తిరిగేదానిలా కనిపించాను. ఇప్పుడు ఇలా పరాయి మగవాడి కౌగిలిలో ఉన్న నన్ను చూస్తే వాళ్ళు ఇంకా నీచంగా ఆలోచిస్తారు. నా మొహం మీదే ఎంతమంది అని ఆమె అంటూ ఉండగా ఆ మాట ఆమె నోటి నుండి వినకూడదు అనుకున్న అతను తన పెదవులతో ఆమె పెదవులని గట్టిగా మూసేశాడు. దానితో అదిరిపడింది ఆమె. అతని నుంచి దూరం జరగాలని చాలా ప్రయత్నిస్తూ ఉంది. అతని కళ్ళల్లో చిన్నగా కన్నీరు తిరుగుతూ ఉండగా ఆమె పెదవులను వదిలేసి ఆమెని గట్టిగా కౌగిలించుకొని ఆమె భుజం మీద తన తల వాల్చి, ఐఎమ్ సారీ దీపు, ఆ రోజు నువ్వు అతనితో అంత క్లోజ్గా ఉండడం నచ్చక నేను అలా ప్రవర్తించాను, కానీ నిన్ను అవమానించాలి అని కానీ నీ క్యారెక్టర్ని తప్పుగా అర్థం చేసుకుని కాదు. నన్ను అర్థం చేసుకోవే, నువ్వు లేకుండా నేను బ్రతకలేను అన్న విషయం నాకు ఇప్పుడే తెలిసింది. ప్లీజ్ నా తప్పు క్షమించి నాతో ఉండిపోవే. వెంటనే ఇంటికి వెళ్ళి మాట్లాడదాం, పెళ్ళి చేసుకుందామే అన్నాడు అతను. ఆ మాటతో ఆమె కళ్ళల్లో కూడా నీళ్లు తిరిగాయి. అతని భుజాల మీద ఆ చేతులు వేసి వెనక్కి బలవంతంగా తోసి తనని దూరం నెట్టి, సారీ సార్, ఇప్పుడు మిమ్మల్ని పెళ్లి చేసుకునే స్థితిలో నేను లేను. రేపు సాయంత్రం 4 గంటలకి నాకు ఎంగేజ్మెంట్, అందుకే ఆఫీస్లో లీవ్ పెట్టాను. రేపు మార్నింగ్ ఊరికి వెళుతున్నాను. మిస్గా వెళుతున్న నేను మళ్ళీ మిస్సెస్ అయిన తర్వాతే తిరిగి వస్తాను. నాకు తెలియకుండా మీ మనసులో ఎలాంటి ఫీలింగ్ కలిగేలాగా చేసి ఉంటే నన్ను క్షమించండి. అంతే తప్ప మనిద్దరం కలవడం అన్నది జరగదు అని చెప్పి అక్కడ నిలబడలేక వెళ్ళిపోయింది ఆమె. దానితో ఆలోచిస్తూ అక్కడే ఉండిపోయాడు అతను. రేపు సాయంత్రం నా ఎంగేజ్మెంట్ అని ఆమె చెప్పిన మాటనే అతని చెవిలో మాటికి వినిపిస్తూ ఉండడంతో ఆ మాటని అస్సలు భరించలేకపోతున్నాడు అతను. నెక్స్ట్ డే మార్నింగ్ ఆమె ఊరికి వెళ్ళిపోయింది. ఇల్లంతా హడావిడిగా ఉంది. ఎంగేజ్మెంట్ కోసం అందరూ ఆమెని రెడీ చేస్తూ ఉన్నారు, కానీ ఆమె మొహంలో నవ్వు లేదు. ఫణీంద్ర రూపం అతను చెప్పిన మాటలు పదే పదే గుర్తు వస్తూ ఉండడంతో కళ్ళల్లో నీళ్లు తిరిగిపోతున్నాయి. అవి కష్టంగా ఎవరికి కనిపించకుండా కంట్రోల్ చేసుకుంటూ
ఉంది ఆమె. ముహూర్తానికి సమయం అవడంతో ఆమెను తీసుకుని వెళ్ళి పెళ్ళికొడుకు పక్కన కూర్చోబెట్టారు. ఏం చేయను? ఇష్టం లేదు అని చెప్తే ఇప్పుడు ఎంత పెద్ద గొడవ అవుతుందో. అలా అని ఆలోచించి నా జీవితాన్ని నరకం చేసుకోవాలా? ఇష్టమైన ఈ ఇష్టం లేని ఈ వ్యక్తితో జీవితాంతం కలిసే బ్రతకాలా? నో, ప్రాణం పోయినా అలా చేయలేను. మనసులో ఒకరిని పెట్టుకుని మరొకరిని పెళ్లి చేసుకుని వారితో జీవితాంతం నేనెలా సంతోషంగా ఉండగలను? అనవసరంగా పంతానికి పోయి పరిస్థితి ఇక్కడి వరకు తెచ్చుకున్నాను. ఒక్క క్షణం తను అన్న మాటని కాకుండా ఆ మాట ఎందుకు అన్నాడు, అతని మనసులో ఉన్న ఫీలింగ్ ఏంటి అని ఆలోచించి ఉంటే పరిస్థితి ఇక్కడి వరకు వచ్చేది కాదు అని ఆమె మనసులో అనుకుంటూ ఉండగా, హలో మేడం గారు, అలా తలదించుకుని ఉంటే ఎలా అండి? ఫోటోలో ఫేస్ ఎలా పడుతుంది? కొంచెం తల ఎత్తి చూడండి అని ఒక వాయిస్ వినిపించడంతో, ఆ వాయిస్ బాగా తెలిసినది అని అనిపించడంతో కంగారుగా అటువైపు చూసిన ఆమెకి తన పక్కన పెళ్లి కొడుకులా నిలబడి ఉన్న ఫణీంద్ర కనిపించాడు. అతన్ని చూడగానే కళ్ళల్లో నీళ్లు. నువ్వేంటి ఇక్కడ అని అయోమయంగా ప్రశ్నించింది ఆమె. నిన్ను చేసుకోబోయేవాడిని కాబట్టి నీ పక్కన కాక ఇంకెక్కడుంటాను? అది అది కూడా నువ్వు ఎవరో కోన్కిస్కా గొట్టంగాడిని చేసుకుని వెళ్ళిపోతూ ఉంటే చూస్తూ ఊరుకుంటాను అనుకుంటున్నావా? కాళ్ళు గడ్డాలు పట్టుకునైనా సరే నేను నా దాన్ని చేసుకోను అన్నాడు అతను. ఆ మాటతో చిన్న చిరునవ్వు ఆమె పెదవులపైకి వచ్చింది. పెళ్లి కూతురు మొహంలో అప్పటి వరకు లేని నవ్వు అప్పుడు రావడంతో అది చూసిన వారందరూ కూడా సంతోషపడ్డారు. నిశ్చితార్థం వేడుక ఘనంగా చాలా సంతోషంగా ముగిసింది. దానితో ఎక్కడ వాళ్ళు అక్కడికి వెళ్ళిపోయారు. వాళ్ళ ఫ్యామిలీతో ఫణీంద్ర కూడా వెళ్ళిపోయాడు. తన గదిలో కూర్చుని ఆలోచిస్తూ ఉంది దీపిక. అలా ఆమె ఆలోచించడం చాలాసేపటి నుంచి గమనిస్తూ ఉన్న కావ్య ఆమె దగ్గరికి వచ్చి, ఏంటక్క అంత దీర్ఘంగా ఆలోచిస్తున్నావు? ఒకరితో జరగవలసిన నిశ్చితార్థం మరొకరితో ఎలా జరిగిందన్నా అంటూ ఏమీ తెలియనట్లు ప్రశ్నించింది ఆమె. ఆమె వైపు సూటిగా చూస్తూ, ఎలా జరిగింది? అసలు నాకు తెలియకుండా ఈ ఇంట్లో ఏం జరుగుతుంది అడిగింది దీపిక. ఏం జరుగుతుందంటే, రాత్రి మనసు పడిన వాడితో కాకుండా మరొకరితో నీ నిశ్చితార్థం జరుగుతుంది అన్న బాధలో నువ్వేమీ తినకుండా పడుకుని ఏడుస్తూ ఉన్న సమయంలో బయట ఒక మీటింగ్ జరిగింది. ఫణేంద్ర బావ వచ్చాడు వాళ్ళ నాన్నగారిని తీసుకుని అని చెప్పింది కావ్య. ఏంటి, తను మన ఇంటికి వచ్చాడా? ఆశ్చర్యంగా అడిగింది దీపిక. అవునక్క, తనొక్కడే కాదు, తన అమ్మా నాన్నని కూడా తీసుకువచ్చాడు. అమ్మా నాన్నల కాళ్ళు గడ్డాలు పట్టుకుని నువ్వు లేకపోతే తను బ్రతకలేను అని వాళ్ళని బతిమలాడి మరీ మరొకరితో జరగబోయే నీ నిశ్చితార్థాన్ని తనతో జరిగేలా చేశాడు. రేపు నిశ్చితార్థం అనుకున్నాక జరగట్లేదు అంటే ఆ పెళ్లి కొడుకు తరపు వాళ్ళు మమ్మల్ని దుమ్మెత్తి పోస్తారు అని నాన్న ఎంతసేపటికి ఒప్పుకోలేదు. కానీ వాళ్ళ నాన్నగారు పిల్లల భవిష్యత్తు కన్నా మనకి ఇంకేం కావాలి అని నాన్నగారికి చెప్పడంతో ఇద్దరు మంచి స్నేహితులు అవడంతో ఒప్పుకున్నారు. అలా మీ ఇద్దరి నిశ్చితార్థం జరిగిందనమాట అని చెప్పింది కావ్య. ఆ మాటతో చిన్నగా నవ్వుకుంది దీపిక. అతను చేసిన పని ఆమె మనసుకి చాలా బాగా నచ్చింది. అది చూసి, నవ్వు వస్తుంది కదా నీకు, నీకు నచ్చిన వాడితో నీ నిశ్చితార్థం జరిగినందుకు నీకు నవ్వు రావచ్చు. కానీ అలా నీకు నచ్చిన వాడు నీకు మొగుడవడానికి కారణం నేను, అది తెలుసా అంది కావ్య. ఆ మాటతో ఆశ్చర్యపోతూ, నువ్వేం చేసావే? అంతా చేసింది తనే కదా అంది దీపిక. తనే మొత్తం చేసింది. తనే అలా చేయడం కోసం నన్ను బలి కూడా చేశాడు. నీతో నిశ్చితార్థం జరగబోయే అతని ఇంటికి వెళ్ళి అతన్ని ఒప్పించి నీ ప్లేస్లో నన్ను కూర్చోబెట్టి అతనితో ఇదే రోజు నీ నిశ్చితార్థంతో పాటు నా నిశ్చితార్థం కూడా చేసి ఇద్దరి పెళ్ళిళ్ళకి ఒకే రోజు ముహూర్తం కూడా పెట్టించేశాడు ఆ మహానుభావుడు. నాన్నగారు పిలిచి నీకు ఇష్టమేనా తల్లి అని అంటే ఏమీ చెప్పలేక నోరు మూసుకున్నాను. కానీ అతనితో జీవితం అంటే భయం వేస్తుందక్క. అక్కతో జరగవలసిన నిశ్చితార్థం చెల్లెలతో జరిగినందుకు ఎంతో కొంత కోపం ఉంటుంది కదా. ఆ కోపం రేపు పెళ్ళైన తర్వాత నా మీద చూపించి నన్ను ఏమైనా చేస్తే పరిస్థితి ఏంటే దిగులుగా అడిగింది కావ్య. అలా ఏమీ జరగదులేవే. జరిగితే చూస్తూ నేను ఉండను కదా, ఏదో ఒకటి చేస్తానులే. అయినా అతను నేను మాట్లాడుకున్నది, కలిసి ట్రావెల్ చేసింది ఏమీ లేదు.
ఏదో పెళ్లి చూపుల్లో నన్ను చూసి తను ఓకే అన్నాడు. అతన్ని చూడకుండా నేను సరే అన్నాను. అంతే తప్ప అంతకు మించి మా మధ్యన ఎటువంటి బాండింగ్ లేదు. కాబట్టి పెద్ద ఇబ్బంది ఏమీ లేదు. ఒక మాట చెప్పాలి అంటే ఆ పెళ్లి చూపుల్లో నన్ను కాకుండా నిన్ను కూర్చోబెట్టినా కూడా అతను చేసుకునేవాడు కదా. సో ఆలోచించకు, అంతా మంచి జరుగుతుంది అంది దీపిక. ఆ మాటతో సరే అన్నట్లు తల ఊపింది కావ్య. అనుకున్న ముహూర్తానికి వాళ్ళిద్దరి పెళ్ళిళ్ళు కూడా జరిగిపోయాయి. చేతిలో పాల గ్లాసుతో గదిలోకి అడుగుపెట్టిన దీపికని చూసి చిన్నగా నవ్వుతూ, ఫైనలీ పెళ్లి చూపులతో మొదలైన మన ప్రేమ కథ ఎన్నో మలుపులు తిరిగి చివరికి ఇక్కడికి వచ్చి ఆగిందన్నమాట అన్నాడు ఫణీంద్ర. ఆగలేదు. ఇక్కడి నుంచి మన జీవితం కొత్తగా మొదలవుతుంది. ఇలా మొదలైన మన జీవితం ఎక్కడా కూడా ఆగకూడదు. ఒకరికి ఒకరు ఎప్పుడు జీవితాంతం ఒకరి కోసం ఒకరు బ్రతకాలి. మన కోసం బ్రతికే వాళ్ళని సంతోషంగా చూసుకోవాలి అంది ఆమె. చిన్నగా నవ్వుకుని, అది సరే కానీ నెక్స్ట్ ఏంటి? జాబ్ చేయాలి అనుకుంటున్నావా? రిజైన్ చేద్దాం అనుకుంటున్నావా అంటూ అడిగాడు అతను. రిజైన్ చేయడం ఎందుకు? అక్కడ ఇక్కడ మొగుడివి నువ్వేగా. కంటిన్యూ చేస్తా. కష్టం అనుకుంటే అప్పుడే రిజైన్ చేస్తా అంది ఆమె. సరే నీ ఇష్టం అంటూ ఆమెని దగ్గరికి తీసుకుని ఆమె నుదుటి మీద చిన్నగా ముద్దు పెట్టి, ఇంకా మాటలతో టైం వేస్ట్ చేయడం అనవసరమేమో అంటూ ఆమెని గట్టిగా కౌగిలించుకున్నాడు అతను. ఆ రాత్రి వారి జీవితంలో ఒక మరుపురాని మధుర రాత్రిగా మిగిలిపోయింది. ఆ తర్వాత ఆఫీస్లో ఎక్కువగా సెలవులు లేవని ఇద్దరు కూడా సిటీకి వచ్చేశారు. ఫ్లాట్లో పాలు పొంగించి సరికొత్త కాపురానికి శ్రీకారం చుట్టారు. రోజు ఇద్దరు ఆఫీస్కి కలిసి వెళ్ళి కలిసి రావడం, పనులు సమానంగా పంచుకోవడం, సంతోషంగా సమయాన్ని గడపడం, వీకెండ్స్ అయితే బయటికి వెళ్ళడం, అప్పుడప్పుడు చిన్న చిన్న గొడవలు, అలకలు, ఒకరినొకరు బతిమలాడుకోవడాలు, అలా రోజులు గడిచిపోతున్నాయి. ఒకరోజు, సార్ అర్జెంటుగా మీటింగ్కి రమ్మంటున్నారు, రండి అని ఫణికుమార్ చెప్పడంతో అందరూ మీటింగ్ హాల్కి వెళ్ళారు. అక్కడ సీఈఓ ఒక అమ్మాయిని వాళ్ళకి పరిచయం చేస్తూ, ఈ రోజు నుంచి మీకు తనే కొత్త సీఈఓ, తను చెప్పినట్లు మీరు వర్క్ చేస్తూ ఉండాలి అంటూ తన ప్లేస్లో తన కూతుర్ని కూర్చోబెట్టాడు అతను. చూడడానికి చాలా అందంగా, మోడ్రన్ లుక్లో చాలా అట్రాక్టివ్గా ఉన్న ఆమె వైపు రెప్ప కూడా వేయకుండా చూస్తూ ఉన్నాడు ఫణీంద్ర. అతన్ని ఎదురు సీట్లో కూర్చుని రెప్ప కూడా వేయకుండా అతని వైపు చూస్తూ, సచ్చినోడా, ఎదురుగా పెళ్ళాన్ని పెట్టుకుని వేరే అమ్మాయికి లైన్ వేస్తున్నావు కదా, నువ్వు ఇంటికి రారా, నీ సంగతి చెప్తాను అని మనసులో అనుకుంటూ పళ్ళు పటపటా కొరికింది దీపిక. పాపం, సాయంత్రం ఇంటికి వెళ్ళిన తర్వాత ఫణీంద్ర పరిస్థితి ఏమైపోతుందో. ఇంట్లో ఎన్ని సామాన్లు పగులుతాయో. అయినా వాళ్ళ ఫ్యామిలీ గొడవలు మనకెందుకులేండి. మొగుడు పెళ్ళాలన్నాక కొట్టుకోవడాలు, తిట్టుకోవడాలు, చివరికి కలుసుకోవడాలు, ఆ తర్వాత ముద్దు మురిపాలు అన్నీ కామన్గా. కాబట్టి వాళ్ళు తిప్పలేవో వాళ్ళు పడతారు. మనం వీళ్ళకి సెలవు చెప్పి కొత్త జంటతో మరొకసారి కలుసుకుందాం. అప్పటి వరకు బాయ్ బాయ్, టాటా ఫ్రెండ్స్. మరొక స్టోరీలో మరొకసారి కలుసుకుంటాను. మీ స్టోరీని అభిమానించిన మీ అందరికీ కూడా నా హృదయపూర్వక కృతజ్ఞతలు. బాయ్ అండి.